శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ధ్యానం ఈ ఆధునిక తరం చాలా ఆసక్తి చూపిస్తున్న అంశాల్లో ఇదొకటి. అందువల్లనే ధ్యానం నేర్పడానికి ఎన్నో శిక్షణా సంస్థలు వెలిశాయి. అసలు ధ్యానం అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని ఇష్టదైవం పైనో ఓంకారం పైనో మనసును కేంద్రీకరించడం, ఇది మనకు తెలిసిన అర్థం. అయితే మనం కళ్ళు మూసుకొని సరిగా ధ్యానం చేస్తున్నామా లేదా అని తెలిసేది ఎలా? అందుకేదైనా కొలమానం ఉందా అంటే ఉంది. మన మహర్షులు, యోగులు మనం ధ్యానం సరిగా చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఒక కొలమానాన్ని కనిపెట్టారు. అదేమిటో చూద్దాం. ఒక గురుకులంలో చాలామంది విద్యార్థులు ధ్యానాభ్యాసం చేస్తున్నారు. వారి శిక్షణా కాలం 10 సంవత్సరాలు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలా శిక్షణ పూర్తి చేసిన విద్యార్థి బృందం ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెళ్ళి గురువుగారికి ప్రణామాలు అర్పించి సెలవు తీసుకుంటున్నారు. అంతలో భోరున వర్షం. ఒక విద్యార్థి పరుగున వచ్చి గురువుగారికి ప్రణమిల్లాడు. గురువు అతడితో, నాయనా ఇంత వర్షంలో ఎలా వచ్చావు అని అడిగాడు. తడవకుండా గొడుగు వేసుకొచ్చాను గురువుగారు అన్నాడు ఆ విద్యార్థి. ఓ అలాగా, మరి గొడుగు నువ్వు ఎక్కడ పెట్టావు అని ప్రశ్నించాడు గురువు. ఇంటి ద్వారం ముందు అన్నాడు శిష్యుడు. గొడుగును ద్వారానికి కుడివైపున పెట్టావా ఎడమవైపున పెట్టావా అని అడిగాడు గురువు. అందుకు ఆ విద్యార్థి సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆ గురువుగారు అతడితో, నాయనా నీ ధ్యాన శిక్షణ ఇంకా పూర్తి కాలేదు, ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉండు అన్నాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనం ఏ పని చేసినా అప్రమత్తతతో, శ్రద్ధతో, స్పృహతో మనసు పెట్టి చేయాలి. మనం ఏ పని చేస్తే ఆ పని మీదే మనస్సు ఉండాలి. దానినే మైండ్ఫుల్నెస్ అంటారు. భగవాన్ శ్రీరామకృష్ణులు తమ శిష్యులందరికీ ఇదే శిక్షణనిచ్చారు. చేస్తున్న పని మీద మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. ఏ వస్తువును ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అర్ధరాత్రి చీకటిలోనైనా తీసుకునేలా వస్తువులను గదిలో అమర్చుకోవాలి. చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు వస్తువులు పడేయకూడదు అని చెప్పేవారు. శిష్యులు తీసిన వస్తువును సరిగా పెట్టకపోయినా, తీసుకువెళ్ళిన వస్తువును మర్చిపోయినా మందలించేవారు. ఈ చిన్న చిన్న పనులే సరిగా చేయకపోతే ఇక జపధ్యానాలు ఎలా చేయగలుగుతారనేవారు. అలాగే శ్రీరామకృష్ణుల శిష్యులు కూడా తర్వాత తరాల వారికి అలాంటి శిక్షణనే ఇచ్చారు. ఒకసారి బేలూరు మఠంలో కొంతమంది బ్రహ్మచారులు కూర్చొని ఉడకబెట్టిన బంగాళదుంపల తొక్క తీస్తున్నారు. ఆ సమయంలో ఒక వరిష్ఠ సాధు వచ్చి చూశారు. కొంతమంది బ్రహ్మచారులు బంగాళదుంపల తొక్కతో పాటు అక్కడక్కడ గుజ్జును కూడా తీసేశారు. మరికొంతమంది అక్కడక్కడ తొక్క తీయకుండా వదిలేశారు. చాలా కొద్దిమంది బ్రహ్మచారులు మాత్రం ఆ బంగాళదుంప తొక్కను చక్కగా తీశారు. ఎవరైతే బంగాళదుంప తొక్కను బాగా తీశారో వారి వైపు చూస్తూ, మీరు ధ్యానం బాగా చేస్తున్నారు అని ఆ స్వామీజీ చెప్పారు. కాబట్టి మనం ఏ పని చేసినా, ఇల్లు ఊడ్చినా, బట్టలు ఉతికినా, వంట చేసినా, భోజనం చేసినా, చదువుతున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, పని ఏదైనా సరే దాన్ని మనస్సు పెట్టి చేయాలి. అలాంటి మనస్సుతోనే నిజమైన ధ్యానం కుదురుతుంది. కళ్ళు మూసుకొని ధ్యానం సరిగా చేయగలగాలంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మన పనుల్ని సక్రమంగా మనసు పెట్టి చేయడం అభ్యసించాలి. అప్పుడు కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తెరిచిన ధ్యానమే అవుతుంది. కాబట్టి మనం చేసే పనుల్లో పూర్తిగా మనసు పెట్టి చేసినాడు మనం చేసే పనిలో నైపుణ్యత ఉంటుంది. మనం చేసే జప ధ్యానాల్లో పురోగతి కూడా సాధించవచ్చు.